దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ సైరన్ మోగటంతో 244 జిల్లాల్లో 259 చోట్ల మాక్ డ్రిల్స్ జరిగాయి. దాదాపు 50 ఏళ్ల తర్వాత జరిగిన ఈ మాక్ డ్రిల్స్ లో అధికారులు సంక్లిష్ట పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు ఎలా కాపాడాలో అవగాహన కల్పించారు. ఈ మాక్ డ్రిల్స్ ద్వారా వైమానిక దాడులపై ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం 4 గంటలకు సైరన్ మోగగానే మాక్ డ్రిల్స్ ప్రారంభమయ్యాయి. హైదరాబాద్లో 4 చోట్ల, వైజాగ్లో 2 చోట్ల మాక్ డ్రిల్స్ నిర్వహించారు. వైజాగ్లో ఆక్సిజన్ టవర్స్, అదేవిధంగా పోస్టాఫీస్ ప్రాంతాల్లో జరిగిన మాక్ డ్రిల్స్ లో అపార్ట్మెంట్లో ఫైర్ జరిగితే ఎలా రక్షించుకోవాలో ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే ఓల్డ్ పోస్టాఫీస్ పరిధిలోనూ కేంద్రం ఇచ్చిన ఆదేశాలతో మాక్ డ్రిల్స్ నిర్వహించారు. బ్లాక్అవుట్ ప్రమాదాలు వచ్చినప్పుడు ప్రజలు ఎలా స్పందించాలి అనే దానిపై అవగాహన కల్పించారు. నేవీ, పోలీస్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు. వార్డు, సచివాలయం వారీగా రాబోయే రోజుల్లో కూడా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తామన్నారు. అటు హైదరాబాద్లోని కాచిగూడ రైల్వే స్టేషన్లోనూ మాక్ డ్రిల్ నిర్వహించారు. ప్రమాదం జరిగినప్పుడు ఎలా స్పందించాలో మాక్ డ్రిల్స్ ద్వారా ప్రజలకు చెప్పారు. ఇక ప్రమాదానికి గురైన వారిని వెంటనే స్ట్రెచర్ పైకి ఎక్కించి దగ్గరలోని హాస్పిటల్కు ఎలా తీసుకువెళ్లాలో మహిళల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. అటు మౌలాలీలో అపార్ట్మెంట్ దగ్గర నిర్వహించిన మాక్ డ్రిల్స్ లో ప్రమాదం జరిగినప్పుడు ఎలా స్పందించాలి, ప్రమాదానికి గురైన వారిని ఎలా రక్షించాలో ప్రజలకు మాక్ డ్రిల్ ద్వారా సూచించారు అగ్నిమాపక సిబ్బంది. కేంద్ర ఆదేశాలతో సాయంత్రం మాక్ డ్రిల్స్ నిర్వహించినట్లు సిపి సివి ఆనంద్ తెలిపారు. హైదరాబాద్ వ్యాప్తంగా 4 చోట్ల నిర్వహించిన మాక్ డ్రిల్స్ విజయవంతమయ్యాయని స్పష్టం చేశారు. ప్రజల్లో అప్రమత్తత పెంచడానికి ఇదొక సన్నాహక చర్య అని, దీనిపై ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు సివి ఆనంద్. చర్య అనేది అందరికీ తెలియజేస్తున్నాము. దీని గురించి ఎవరు కూడా భయభ్రాంతులు అయ్యే అవసరం ఏమి లేదు. ఇది జస్ట్ ఒక ప్రికాషనరీ మెజరు, ఒక ప్రిపరేటరీ మెజరు, సన్నాహక చర్య. మన ఇటువంటి పరిస్థితులు ఏమైనా ఉత్పన్నమవుతే దాంట్లో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు, ఏజెన్సీస్ ఏ విధంగా రియాక్ట్ అవుతాయి, వారి ప్రిపరేషన్ ఏ విధంగా ఉన్నది అనేది కనుక్కోవడానికి ఈ మాక్ డ్రిల్ మొత్తం దేశవ్యాప్తంగా ఈరోజు చేయడం జరిగింది. చాలా సంవత్సరాల తర్వాత, ముఖ్యంగా చెప్పాలంటే 54 సంవత్సరాల తర్వాత ఈ విధంగా సైరన్స్ మోగించడం, ఇటువంటి మాక్ డ్రిల్ చేయడం అనేది జరుగుతుంది. ఆపరేషన్ అభ్యాస్ పేరుతో జరిగిన మాక్ డ్రిల్స్ పై సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్పల్లి వాసులతో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. ఆపరేషన్ అభ్యాస్లో భాగంగా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇందులో పార్టిసిపేట్ చేసింది. ఈరోజు జరిగినటువంటి ఆపరేషన్ అభ్యాస్లో పార్టిసిపేట్ చేసినటువంటి సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్పల్లి వాసులు మనతో ఉన్నారు. మేడం, ఎలా ఉంది మాక్ డ్రిల్? ఎలా ఉంది పార్టిసిపేట్ చేయడం? బాగుందండి, చాలా టైంకి వచ్చారు, చాలా రక్షించారు. నిజంగా చాలా నాకు గర్వంగా ఉందండి. ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళు రావడం కానీ, వాళ్ళు వెళ్ళడం కానీ, వాళ్ళు కాపాడడం కానీ ఎలా అనిపిస్తుంది మీకు ఈరోజు? చాలా చాలా బాగుందండి. ఇంక చెప్పడానికి ఇంకా ఏం లేదండి. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, చాలా అవగాహన వచ్చింది, చాలా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. సార్, మీరు చెప్పండి, ఇందులో ఈరోజు మాక్ డ్రిల్లో పార్టిసిపేట్ చేశారు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. చెప్పాలంటే ఇట్స్ ఎ గ్రేట్ ఎన్లైన్మెంట్. ఆల్ ది ఆఫీసర్స్ ఆఫ్ ది ఆల్ డిపార్ట్మెంట్, ఫైర్ అనుకోండి, పోలీస్ అనుకోండి, ఎవరన్నా అనుకోండి, చాలా బాగా చేశారు. ఇటువంటిది మరీ రావాలి, పబ్లిక్ ఎన్లైన్మెంట్ చేయాలి, మన భారతదేశం బాగుపడాలి. జై భారత్. సార్, మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది సార్ ఈరోజు పార్టిసిపేట్ చేయడం? చాలా బాగుందండి. ఇది ప్రజలకు చాలా యూజ్ఫుల్. ఇది ఎందుకంటే ఇటువంటి క్లిష్ట పరిస్థితుల లోపల ఎట్లా మనం రక్షించుకోవాలి, ఇది మానసికంగా మనం ఎట్లా సిద్ధం కావాలనేది ఒక ట్రయల్. ఇది ఇప్పుడు సడన్ గా వచ్చిన ఇన్సిడెంట్ కంటే కొంచెం మెంటల్ గా ప్రిపేర్ అవుతారు. సో ఇది చాలా యూజ్ఫుల్ ప్రోగ్రామ్. దీంతో మనకు ఎంతో లాభం జరుగుతుంది. కామన్ జనాలకు, ఇందులో పార్టిసిపేట్ కాని వాళ్ళకి, ఇది చూసిన వాళ్ళకు కూడా ఓహో ఇలా చేయాలి, ఇలా ఉంటది అనేది ఉంటది. కాబట్టి ఇది మంచి యూజ్ఫుల్ ప్రోగ్రామ్. ఇది
ఇది చూసిన మొత్తం మీద ఆపరేషన్ అభ్యాస్ లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి వారందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది యువకులు, చాలా మంది ఎన్సీసీ క్యాండిడేట్స్, ఎన్ఎస్ఎస్ క్యాండిడేట్స్ తో పాటు చాలా మంది స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు. ఎలా అనిపిస్తుంది ఈరోజు పార్టిసిపేట్ చేయడం? ఎలా అనిపిస్తుంది? చాలా అద్భుతంగా అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఇక్కడ మనకి ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు గవర్నమెంట్కి కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలనుకుంటున్నాను. మనకి ఇక్కడ ఇప్పుడు ఆపరేషన్ జరిగింది కదా సార్, సింధూర్ ఆపరేషన్ అనేసి పాకిస్తాన్లో ఇలా ఎయిర్ స్ట్రైక్స్ అనేవి జరిగాయి. అలాగే ఇక్కడ మన ఇండియాలో కూడా ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈ మాక్ డ్రిల్ ద్వారా మనము ప్రజలకు చెప్పడం ద్వారా జరిగింది సార్. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఎలా అనిపిస్తుంది ఈరోజు పార్టిసిపేట్ చేయడం? ఎలా ఉంది? आज पार्टिसिपेट करें, हमको बहुत अच्छा एक्सपीरियंस हुआ और बहुत ऐसा कुछ भी अगर वॉर हुआ तो हम लोग है ना ऐसा हेल्प करने के लिए रेडी है एनसीसी कैडेट्स. మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఈరోజు పార్టిసిపేట్ చేయడం? చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం. ఎన్సీసీ క్రెడిట్స్ అయ్యి ఉండి ఇంతగానో మేము హెల్ప్ చేయొచ్చు అనే ఒక హ్యాపీనెస్ మాకు చాలా అనిపిస్తుంది. అండ్ ఒక ప్లేస్ దగ్గర ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయినా ఏదైనా అయినా ఎలా రెస్క్యూ చేయాలి అనేది మేము ఈరోజు నేర్చుకున్నాం. మొత్తం మీద చాలా ఆపరేషన్ అభ్యాస్ లో చాలా మంది యువత, చాలా మంది అధికారులు, దాదాపు 600 మంది పైగా సిబ్బంది ఇందులో పార్టిసిపేట్ జరిగింది. మొత్తం మీద ఈ రోజు జరిగినటువంటి హైదరాబాద్ లో 4 ప్లేసెస్ లో జరిగినటువంటి ఈ యొక్క ఆపరేషన్ అభ్యాస్ లో ఎంతగానో సక్సెస్ చేశారు. ఎలా రక్షించాలి, ఎలా ప్రాణాలు తెగించి అంటే అటు అధికారులు లోపలికి ఏ రకంగా రెస్క్యూ చేయాలి, క్షేమంగా వారి ప్రజల్ని ఏ రకంగా రెస్క్యూ చేసి బయటకు తీసుకోవాలి, ఇలాంటి అనేక అంశాలపై కూడా ప్రజలకు అవగాహన కల్పించేందుకే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ అభ్యాస్ అనే పేరుతో ఈరోజు దేశవ్యాప్తంగా దాదాపు 259 ప్లేసెస్ లో ఈ యొక్క ఆపరేషన్ అభ్యాస్ మాక్ డ్రిల్ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది. మొత్తం మీద ఈ రోజు జరిగినటువంటి ఆపరేషన్ అభ్యాస్ మాక్ డ్రిల్ మాత్రం చాలా సక్సెస్ఫుల్ గా నిర్వహించారు. ఇందులో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉందంటూ వైపు పార్టిసిపేట్ చేసిన నిర్వాహకులు కావచ్చు, పార్టిసిపేట్ చేసిన అధికారులు కావచ్చు, మరోవైపు ఎన్సీసీ క్యాండిడేట్స్ కావచ్చు ఎంతగానో హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. విడెన్స్ పృథ్వీతో సునీల్, 10 టీవీ, హైదరాబాద్.